Hello everyone. Today we are going to discuss about consignment accounts. Consignment accounts. But here the consignment accounts, general consignment అంటే ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటుంది. ఇక్కడ కన్సైనర్ కు కన్సైన్ అంటే జనరల్ గా బయట ఉన్న ఏమైనా గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు లేదా గూడ్స్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ సేల్ చేసినప్పుడు ద ఓనర్షిప్ అనేది ఇమీడియట్ గా చేంజ్ అయిపోతుంది, ఇమీడియట్ పేమెంట్ జరుగుతుంది అక్కడ. బట్ ఇయర్ ద కన్సైన్మెంట్ లో కన్సైన్ కి గూడ్స్ సెండ్ చేస్తాడు. మరి కన్సైన్ కి గూడ్స్ సెండ్ చేసేటప్పుడు కొంత ఎక్స్పెండిచర్ అవుతుంది. తర్వాత కన్సైన్ ఆ గూడ్స్ రిసీవ్ చేసుకోవడానికి కొంత ఎక్స్పెండిచర్ పే చేస్తాడు. తర్వాత ఆ కన్సైన్ ని ఏవైతే గూడ్స్ కన్సైనర్ నుండి రిసీవ్ చేసుకుంటాడో ఆ గూడ్స్ ని సేల్ చేసి దానిపైన కొంత కమిషన్ తీసుకుంటాడు. రైట్, ఇక్కడ కన్సైన్ కి గూడ్స్ పంపించినప్పుడు కన్సైన్ ఆ గూడ్స్ సేల్ చేసి ఆ సేల్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ అమౌంట్ ని కన్సైనర్ కు పంపిస్తుంటాడు. ఇది కన్సైన్మెంట్ అకౌంటింగ్ లో ప్రాసెస్. బట్ ఈ ప్రాసెస్ లో మనకు చాలా ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. అంటే అడ్వాన్స్ ఇవ్వడం కానీ, బిల్స్ రాసుకోవడం కానీ, లేదా దాన్ని ఇన్వాయిస్ ప్రైస్ పంపడం కానీ, ఓకేనా, కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ పంపడం కానీ, తర్వాత క్లోజింగ్ స్టాక్ వాల్యుయేషన్ కానీ, కాస్ట్ ప్రైస్ అని, మార్కెట్ ప్రైస్ అని, రైట్, ఇలా కొన్ని ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. వాటిని మనం ప్రాబ్లమేటిక్స్, ఒకవేళ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతే మనకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు లిజన్ అబౌట్ ఈ ప్రొఫార్మెన్స్ గురించి మనం ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ కన్సైనర్ ఉంటాడు, కన్సైన్, టూ పార్టీస్ ఉంటాయి. రైట్, మనకు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో 3 పార్టీస్ ఉంటాయి, డ్రాయర్ అండ్ పేయి. కన్సైన్మెంట్కి వచ్చేస్తే కన్సైనర్ అండ్ కన్సైనీ. కన్సైనర్ ఎవరు అంటే గూడ్స్ ని పంపించేటటువంటి వ్యక్తి. రైట్, కన్సైన్ ఎవరంటే ఆయన ఏజెంట్ లాంటి, అంటే గూడ్స్ రిసీవ్ చేసుకుని వాటిని సేల్ చేస్తుంటాడు, అదే ఆయన డ్యూటీ. రైట్, హియర్ కన్సైనర్ మరి గూడ్స్ పంపిస్తాడు కాబట్టి తను కొన్ని అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే కన్సైన్మెంట్ పంపించిన తర్వాత నాకు ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా తెలుసుకోవాలి. మరి కన్సైన్ నుండి ఒకవేళ మనం తీసుకుంటే ఆ రిసీవ్ చేసుకునే మనం రాసుకోవాలి. ఓకేనా, తర్వాత కన్సైన్ ఏమైనా ఎక్స్పెన్సెస్ చేస్తే అవి మనం రికార్డ్ చేసుకోవాలి. కన్సైన్కి ఏమైనా కమిషన్ ఇవ్వాలనుకుంటే అది కూడా మనం రికార్డ్ చేసుకోవాలి. అంటే కన్సైన్ నుండి మనకు ఎంత రావాల్సి ఉంది అది తెలుసుకోవాలి. ఓవరాల్ కన్సైన్మెంట్ లో మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది లేదా లాస్ ఎంత వచ్చింది అనేది తెలుసుకోవడం కోసం కన్సైనర్ కొన్ని లెడ్జర్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాడు. అట్లనే కన్సైనీ కూడా తను ఎంత గూడ్స్ రిసీవ్ చేసుకున్నా, రైట్, ఆ గూడ్స్ని ఎంత అమ్మిన తర్వాత నా ఎక్స్పెన్సెస్ ఎంత, నాకు కమిషన్ ఎంత, ఇవన్నీ కట్ చేసి నేను రిమైనింగ్ ఎంత ఇవ్వాలి కన్సైనర్ అనేది తెలుసుకోవడం కోసం కన్సైన్ కూడా కొన్ని స్టేట్మెంట్స్ తయారు చేస్తాం. ఓకేనా, బట్ ఇయర్ కన్సైనర్ తయారు చేసేటువంటి స్టేట్మెంట్స్, ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఇక్కడ ఫస్ట్ వన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఈ కన్సైన్మెంట్ అకౌంట్ ఇక్కడ 2 అని డాష్ పెట్టారు. కన్సైన్మెంట్ 2 ప్లేస్ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మనం గూడ్స్ హైదరాబాద్ నుండి విశాఖపట్నం పంపించినాం అనుకోండి, మనం కన్సైనర్ అనుకుంటే మనం గూడ్స్ విశాఖపట్నం పంపిస్తే ఆ విశాఖపట్నం నేమ్తో ఇక్కడ మనం ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం. రైట్, దట్ ఈస్ కన్సైన్మెంట్ టు విశాఖపట్నం అకౌంట్. రైట్, అట్లా కన్సైన్మెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఇది లెడ్జర్ అకౌంట్ ఎవరు ప్రిపేర్ చేస్తారంటే కన్సైనర్ ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ కన్సైనర్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి తాను ఏం రాసుకుంటాడు ఇక్కడ డెబిట్ సైడ్ లో సేమ్ ఈ ప్రొఫార్మా డేట్ పర్టికులర్స్ అమౌంట్ ఇట్స్ లైక్ లెడ్జర్ అకౌంట్ లోనే పోలి ఉంటుంది ఇది. రైట్, ఇక్కడ డేట్ వేసుకుంటాం. రైట్, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. కన్సైనర్ ఏవైతే గూడ్స్ పంపిస్తాడో, ఎంత వాల్యూ గూడ్స్ పంపిస్తాడో ఆ పంపించినటువంటి ఆ అమౌంట్ మనం ఇక్కడ రాసుకోవాలి. అట్లనే గూడ్స్ పంపించేటప్పుడు కన్సైనర్ కొంత ఎక్స్పెన్సెస్ పే చేయొచ్చు. రైట్, ఆయన ఏవైతే ఎక్స్పెన్సెస్ పే చేస్తాడో వాటిని డెబిట్ సైడ్ రాసుకుంటాం టు బ్యాంక్ అని. అట్లనే కన్సైన్ కూడా రిసీవ్ చేసుకున్న తర్వాత కొంత ఎక్స్పెన్సెస్ పే చేస్తాడు కాబట్టి కన్సైన్ యొక్క ఎక్స్పెన్సెస్ మనం రాసుకుంటాం ఇక్కడ. ఓకేనా, అట్లనే కన్సైన్ కమిషన్ తీసుకుంటాడు, ఆ కమిషన్ ఇక్కడ డెబిట్ లో చూపిస్తాం. తర్వాత రిసీవ్ అయినటువంటి ఆ గూడ్స్ ని ఎవరు కన్సైన్ సేల్స్ చేయాలి. ఓకేనా, ఎవరికి సేల్ చేస్తాడు, కస్టమర్స్ సేల్ చేస్తాడు. ఆ సేల్స్ చేసిన దగ్గర క్రెడిట్ సేల్స్ ఉండొచ్చు, క్యాష్ సేల్స్ ఉండొచ్చు. ఆ కంప్లీట్ టోటల్ సేల్స్ యొక్క అమౌంట్ ని క్రెడిట్ సైడ్ చూపించుకోవాలి మనం. రైట్, సో కన్సైన్మెంట్ స్టాక్ అంటే క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో అది ఇక్కడ, అంటే మనకు రిసీవ్ చేసుకున్న తర్వాత ఒకవేళ అన్సోల్డ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి యొక్క అమౌంట్ ఇక్కడ మనం చూపించాలి. నెక్స్ట్, ఇక్కడ క్రెడిట్ ఎక్కువ ఉండి డెబిట్ తక్కువ ఉంటే ఈ డిఫరెన్సెస్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ప్రాఫిట్ అని చెప్తాం. ఓకేనా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, దాన్ని మనం ప్రాఫిట్ అని చెప్తుంటాం. ఓకేనా, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉండి డెబిట్ సైడ్ తక్కువ ఉంటే వచ్చేది మనకు ప్రాఫిట్, దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. డెబిట్ ఎక్కువ ఉండి
క్రెడిట్ తక్కువ ఉంటే మనకు లాస్ వస్తుంది. ఆ లాస్ని కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. రైట్, ఆల్ రైట్. నెక్స్ట్ నేను ఇంకోటి మెయింటైన్ చేసేది ఏంటంటే కన్సైనీ అకౌంట్. ఎవరికైతే గూడ్స్ పంపిస్తామో ఆ పంపించిన వ్యక్తిని, అంటే ఎవరికైతే పంపిస్తామో ఆ వ్యక్తి పైన మనం అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓకే, ఆయన మన ఏజెంట్, కన్సైనీ అంటాం ఇక్కడ ఆయనని. ఆయన అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇక్కడ డెబిట్ క్రెడిట్ పడలేదు, రైట్, అది మనం కంపల్సరీ డెబిట్ క్రెడిట్ చూపించుకోవాలా. మరి కన్సైనీ అకౌంట్లో ఏం రాస్తారంటే, ఒకవేళ కన్సైనీ మనకి ఏమైనా అడ్వాన్స్ ఇస్తే అడ్వాన్స్ క్రెడిట్లో రాస్తాం. కన్సైనీ ఎక్స్పెన్సెస్ ఉంటే క్రెడిట్లో రాస్తాం. కన్సైనీ కమిషన్ ఉంటే క్రెడిట్లో రాస్తాం. ఓకేనా. తర్వాత డెబిట్లో ఏం రాస్తామంటే, ఏవైతే ఓకేనా కన్సైన్మెంట్ ఏవైతే గూడ్స్ మనం పంపించినామో, ఓకే, పంపించిన తర్వాత ఆయన సేల్ చేస్తాడు కదా, ఆ సేల్ చేసినటువంటి గూడ్స్ని మనం డెబిట్ సైడ్ రాస్తాం. ఓకేనా, కన్సైన్ని గూడ్స్ రిసీవ్ చేసుకొని ఏవైతే సేల్స్ చేస్తాడో దాన్ని మనం డెబిట్ సైడ్ రాస్తాం. అంటే కన్సైన్ని సేల్ చేసిన వచ్చిన అమౌంట్ నుండి కన్సైన్ని మనకు అడ్వాన్స్ ఇచ్చింది డిడక్ట్ చేస్తాం. అట్లనే కన్సైన్ని ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేస్తాం. కన్సైన్ని కమిషన్ డిడక్ట్ చేస్తాం. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని కన్సైన్ని మనకు బ్యాంక్ డ్రాఫ్ట్ పంపిస్తాడు. అంటే కన్సైన్ని మనకు ఎంత పంపించాలో అది ఇక తెలుస్తుంది. నెక్స్ట్ మూడవది గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ఓకేనా, ఇది కూడా కన్సైనర్ తయారు చేస్తాడు. ఇది వెరీ సింపుల్. గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ లో డెబిట్ క్రెడిట్ ఉంటుంది. క్రెడిట్ సైడ్ కన్సైన్మెంట్ టు ఎవరికి పంపించిన మనం, కన్సైన్మెంట్ టు విశాఖపట్నం, వైజాగ్, రైట్. బై ఇక్కడ కన్సైన్మెంట్ టు వైజాగ్ అని రాస్తాం. ఎంత పంపించినా అది రాసుకుంటాం. తర్వాత ఒకవేళ రిటర్న్స్ ఉంటే డెబిట్ సైడ్ రాస్తాం. ఒకవేళ రిటర్న్స్ ఉంటే, రిటర్న్స్ లేకపోతే జస్ట్ దాన్ని ఆ అమౌంట్ని ట్రేడింగ్ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ మూడు, కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్, గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్. తర్వాత కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్ కూడా ఉంటుంది, ఇట్స్ నాట్ రిక్వైర్డ్, రైట్. ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్, గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్, ఈ మూడింటిని ఎవరు ప్రిపేర్ చేస్తారంటే కన్సైనర్ ప్రిపేర్ చేస్తారు. మరి కన్సైనీ కూడా ప్రిపేర్ చేయాలి కదా, ఆయన రెండు ప్రిపేర్ చేస్తాడు. ఎవరిదంటే ఒకటి కన్సైనర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాడు, రెండు కమిషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాడు. ఈ కన్సైనర్ అకౌంట్లో ఎంతైతే సేల్ చేసినా ఆ సేల్స్ అమౌంట్ క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. అంటే కన్సైనర్ అకౌంట్ కన్సైనీ మెయింటైన్ చేస్తాడు, ఆయన ప్రిపేర్ చేస్తాడు కాబట్టి కన్సైనీ ఇక్కడ రాస్తాడు. క్రెడిట్ సైడ్ సేల్స్ రాస్తాడు, డెబిట్ సైడ్ ఈ బిల్స్ ఏమైనా పేబుల్ బిల్స్ ఏమైనా ఉన్నాయనుకో ఆ బిల్స్ రాస్తాడు. తన ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే అవి, తన కమిషన్ ఉంటే కమిషన్ రాసి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ రాస్తాడు. ఇట్ జస్ట్ అపోజిట్, క్వైట్ అపోజిట్ టు ద కన్సైనీ అకౌంట్. కన్సైన్ అకౌంట్లో సేల్స్ ఏమో డెబిట్లో రాసినాం, తర్వాత మీ రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ అన్ని క్రెడిట్లో రాసినాం. ఇక్కడ కన్సైనర్ అకౌంట్లో ఈ క్రెడిట్లో ఉన్నటువంటి అన్నిటిని డెబిట్లో రాస్తాం, డెబిట్లో రాసినటువంటి సేల్స్ని క్రెడిట్లో రాస్తాం. ఓకేనా, అంతే సింపుల్ ఇక్కడ. ఓకేనా, సేల్స్ ఉంటే కన్సైనర్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాస్తాం. తర్వాత అడ్వాన్స్ ఇస్తే కానీ లేదా బిల్స్ ఏమైనా మనం రాసుకుంటే మన పైన మన బిల్స్ పేబుల్ అవుతుంది, అది ఇక్కడ రాస్తాం. తర్వాత కన్సైన్మెంట్ అకౌంట్ అంటే మన ఎక్స్పెన్సెస్ కన్సైన్ ఎక్స్పెన్సెస్ రాస్తాం, కన్సైన్ యొక్క కమిషన్స్ రాస్తాం. రిమైనింగ్ ఆయన ఎంత ఇవ్వాలి, బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలో అది ఇక్కడ మనం ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఇక్కడ చూపిస్తాం మనం. అంటే కన్సైనర్కి ఎంత ఇవ్వాలో అంతా బ్యాంక్ డ్రాఫ్ట్ పంపిస్తాం మనం, రైట్. ఓకే, తర్వాత కన్సైన్ని కమిషన్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేస్తాడు. ఎందుకంటే ఆయన సేల్ చేసిన తర్వాత కన్సైన్ని కమిషన్ రిసీవ్ చేసుకుంటాడు కాబట్టి ఆ కమిషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాడు. ఇక్కడ కమిషన్ ఎవరి నుండి వస్తుందంటే కన్సైనర్ నుండి వస్తుంది కాబట్టి క్రెడిట్ సైడ్ బై కన్సైనర్ అని రాసి మనకు ఎంత కమిషన్ వచ్చింది ఆ కమిషన్ రాయాలి. ఇక్కడ కమిషన్స్ 3 టైప్స్ ఉంటుంది. ఒకటి నార్మల్ కమిషన్, డెలిక్రేటర్ కమిషన్ అండ్ ఓవర్ రైడింగ్ కమిషన్. ఈ నార్మల్ కమిషన్ కామన్ గా అందరి కన్సైనీస్కి ఇస్తాం, సర్టెన్ పర్సెంటేజ్ అది కామన్ గా తీసుకుంటాం. ఈ డెలిక్రేటర్ కమిషన్ అనేది మనం ఈ క్రెడిట్ సేల్స్ ఏవైతే ఉంటాయో ఆ క్రెడిట్ సేల్స్ చేసిన దానికోసమే డెలిక్రేటర్ కమిషన్ ఇస్తాం. అంటే క్రెడిట్ సేల్స్ చేస్తే మనకు ఆ డెటర్స్ అందరు పే చేయవచ్చు లేదా పే చేయకపోవచ్చు, బికాస్ దెర్ ఇస్ సమ్ రిస్క్. అంటే డెటర్స్ కలెక్ట్ చేసుకోవడానికి కొద్దిగా రిస్క్ ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ ఒకవేళ మన కన్సైన్ బేర్ చేస్తే మనకి డెలిక్రేటర్ కమిషన్ ఇస్తాం. అంటే ఆ డెటర్స్ అయితే నేను క్రెడిట్ సేల్ చేస్తున్నా నేను కలెక్ట్ చేసి నీకు ఇస్తా అంటే ఈ యొక్క మనకు ఏదైతే ఒక ఈ అష్యూరెన్స్ ఇస్తాడో ఒకవేళ ఆయన అట్లా ఇస్తే అప్పుడు మనం డెలిక్రేటర్ కమిషన్ అనేది ఇస్తాం. ఓవర్ రైడింగ్ కమిషన్ అంటే ఎక్కువగా సేల్స్, అంటే ఒక లిమిటెడ్ కాకుండా ఎక్కువ సేల్స్. ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ అంటే వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం పర్ మంత్ 10,000 యూనిట్స్ సేల్ చేయాలని ఉంది అనుకో, ఆ 10,000 పైన ఎన్ని యూనిట్స్ ఎక్కువ సేల్ చేస్తే దానిపైన కొద్ది కమిషన్ ఇస్తాం. దాన్ని అట్లా చెప్తే దాన్ని ఓవర్ రైడింగ్ కమిషన్ అంటారు. అంటే నార్మల్ కమిషన్ కామన్ గా వస్తుంది, డెలిక్రేటర్ కమిషన్ ఇట్స్ గివెన్ ఓన్లీ ఆన్ క్రెడిట్ సేల్స్, అండ్ ద నెక్స్ట్ ఓవర్ రైడింగ్ కమిషన్ దేనికి ఇస్తామంటే ఎక్స్ట్రా సేల్స్ చేస్తే ఇస్తాం. ఓకేనా, కమిషన్స్ ఆర్ 3 టైప్స్, నార్మల్, డెలిక్రేటర్ అండ్ ఓవర్ రైడింగ్ కమిషన్. ఈ కమిషన్స్ ఒక్కోసారి ఆయన చెప్పొచ్చు కండిషన్,
ఈ కమిషన్ టోటల్ సేల్స్ పైన లెక్కించండి అంటే ఈ ఓవర్ రైడింగ్ కానీ డెలిక్రేటర్ కానీ నార్మల్ కానీ మూడింటిని కలిపి టోటల్ సేల్స్ పైన లెక్కిస్తాం. ఏం చెప్పకపోతే నార్మల్ కమిషన్ టోటల్ సేల్స్ పైన, డెలిక్రేటర్ కమిషన్ క్రెడిట్ సేల్స్ పైన లెక్కించాల్సి వస్తుంది. రైట్, ఇది ప్రొఫార్మ్. ఈ కన్సైనర్ అకౌంట్ కమిషన్ అకౌంట్ని కన్సైని ప్రిపేర్ చేస్తాడు. తర్వాత ఈ కన్సైన్మెంట్ అకౌంట్ కన్సైనీ అకౌంట్, గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ కన్సైనర్ ప్రిపేర్ చేస్తాడు. కాబట్టి ఈ 5 మనం గుర్తుపెట్టుకోవాలి. కన్సైన్మెంట్ 2 ప్లేస్ పైన ఓపెన్ చేస్తాం, ఏ ప్లేస్కి పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రవి బ్రదర్స్ ఆఫ్ ఢిల్లీ కన్సైన్డ్ గూడ్స్ టు హైదరాబాద్. రామ్ బ్రదర్స్ ఆఫ్ హైదరాబాద్ అంటే ఇక్కడ కన్సైన్మెంట్ టు హైదరాబాద్ అకౌంట్ అని పెట్టాలి. అట్లా ఇక్కడ కన్సైన్ అంటే రాము బ్రదర్స్. అట్లా ఆ విధంగా మనం ఇది చేయాలి. ఒకసారి ప్రొఫార్మా చూసుకుంటే దెన్ వీ విల్ solve some problems relating to the consignment. Okay.